హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పుష్యమి టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియోలో నా ఈవినింగ్ రొటీన్ని సరదాగా మీ అందరికీ షేర్ చేస్తూ కొన్ని విషయాల గురించి సరదాగా మాట్లాడుకుందామండి. ఇప్పుడైతే మా పాప స్కూల్ నుంచి వచ్చింది. తన క్యారేజ్ అనమాట తీసేసి ఒకసారి నానబెట్టేసి తర్వాత అన్ని గిన్నెలు కలిపి ఒకేసారి తోందాము అని చెప్పేసి అనుకుంటున్నానండి. ఇవన్నీ కూడా అందరూ చేసే పనులేనండి. కాకపోతే ఒక క్రమ పద్ధతిలో కనుక మనము చిన్న చిన్న పనులన్నీ కూడా ముగించుకున్నట్లయితే రేపు మార్నింగ్కి హడావుడి లేకుండా ఉదయాన్నే చక్కగా స్కూల్కి అనేది మనం పంపించవచ్చు పిల్లల్ని. హడావుడి లేకుండా అంటూ ఏమీ ఉండదండి, కొంచెం కష్టమే పిల్లలతో. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒకటి మర్చిపోవడమో లేదా ఒక్కొక్కసారి స్కూల్ బస్సు 5 నిమిషాల ముందే వచ్చేస్తుందండి. అలాంటప్పుడు ఖచ్చితంగా హడావుడి అవుతుందండి. ఉదయం 4 గంటలకు లేచి మన పనులన్నీ సక్రమంగా నిదానంగా చేసుకుందాము అని చెప్పేసి అనుకున్నా బస్సు వచ్చే టైంకి ఒక్క 10 నిమిషాలైనా ఖచ్చితంగా మనకి హడావుడి అవుతుంది. నేనైతే రేపటి కోసం ముందుగానే ప్రిపేర్ చేసుకుంటానండి. అంటే కొన్ని పనులు మనం రేపు టిఫిన్ చేయాలి అనుకుంటాం కదా, ఏం టిఫిన్ ఏంటి అనేది ముందే మనం ప్రిపేర్ చేసుకుని ఉంచుకోవాలి. ఇడ్లీ పప్పు, దోస పప్పు ఇలాంటివి ఎలాగో నానబెట్టుకుంటాము. చట్నీలు కూడా ముందే ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటాను అనమాట. అంటే వేరుశనగ గుళ్ళు రేపు ఉదయం వేరుశనగ చట్నీ చేద్దాము అనుకుంటే కనుక ఈ రోజే నేను వేరుశనగ గుళ్ళు వేపేసి పక్కన పెట్టుకుంటానండి. అలానే టమోటా చట్నీ అయితే కనుక టమోటాలన్నీ శుభ్రంగా కడిగేసి తుడిచేసి చక్కగా ఒక బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను. కట్ చేయనండి, రేపు మార్నింగ్గా కట్ చేసుకుంటాను. అలానే రేపు వంటకి ఏం వండాలి అనేది ముందే ఆలోచిస్తానన్నమాట. అంటే అప్పటికప్పుడు తడుముకోకుండా ఉండాలి అని చెప్పేసి రేపు మార్నింగ్ వంట ఏం చేయాలి, టిఫిన్ ఏం చేయాలి, స్నాక్స్ ఏం పెట్టాలి. ఒక్కొక్కసారి స్కూల్లోనే స్నాక్స్ పలానవి పెట్టమని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా, అలా ఏమైనా డైరీలో రాసారా లేదా అనేసి చూసి డైరీలో అయితే మా పాపే రాసుకుంటుందండి. చిన్నప్పుడైతే రాసి పంపించేవారు, ఇప్పుడైతే తనే రాస్తుంది. ఒకవేళ అలాంటివి ఏమన్నా ఉన్నాయా అని చెప్పి చూస్తాను. అలాంటివి ఏమీ లేకపోతే ఏ ఫ్రూట్సో లేదంటే మన ఇంట్లో ఉండేటటువంటి స్నాక్సో ఇలాంటివి ఏమైనా ప్రిపేర్ చేసి పంపిస్తానన్నమాట. ఈ రోజైతే బండి మీద నేరేడు పళ్ళు అమ్మొచ్చాయండి. నేరేడు పళ్ళు అయితే తీసుకున్నాను. ఈ ప్యాకెట్ వచ్చేసి 50 రూపాయలు అనమాట. మరీ అంతగా ముగ్గు లేవు, అలా అని చెప్పి పచ్చిగాను లేవు, బాగానే ఉన్నాయండి. వీటిని ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసేసి ఎలాగో పాప స్కూల్ నుంచి వచ్చింది కాబట్టి స్నాక్స్ కింద ఇవే ఇచ్చేద్దాము అనుకుంటున్నాను. ఒకసారి చూస్తున్నానండి పుచ్చులు గట్ట ఏమైనా ఉన్నాయేమో అని చెప్పేసి, ఏమీ లేవు, బాగానే ఉన్నాయి. ఇలా మనం ఒక క్రమ పద్ధతిలో చక్కగా పనులు అనేవి చేసుకుంటూ ఉంటే మనకి హడావుడి లేకుండా ఉంటుంది. అలానే పనులు అవునట్టు ఉంటాయి. అలానే ముఖ్యంగా అలసట ఉండదండి. ఎందుకంటే ఉదయాన్నే పని ఎక్కువగా ఉంటుంది. అందులోకి స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నప్పుడు ఉదయాన్నే హడావుడి ఇంకా ఎక్కువ ఉంటుంది కదండి. మనకుండే హడావుడితో పాటు మనం కాస్త ఎక్కువగా పని చేసినా సరే కొంచెం అలసిపోయి నీరసం కింద ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా ఉదయాన్నే అంటే రేపు ఉదయాన్నే మనకి ఏం పనులు చేయాలి అనేది ఒక విషయంపై ఒకసారి ఆలోచించామనుకోండి. అంటే టిఫిన్ ఏం చేయాలి, లంచ్ ఏం చేయాలి, పిల్లలకి స్నాక్స్ ఏం పెట్టాలి, ఇలాంటివి ఒకసారి ఆలోచించుకుని ఎలాగో మనకి మధ్యాహ్నం పూట ఖాళీగానే ఉంటాం. ఎంత లేదన్నా 1 గంట 2 గంటలు రెస్ట్ తీసుకోవడానికి ఖాళీగానే ఉంటాం కదండి. అలాంటప్పుడు చక్కగా 1 గంట రెస్ట్ తీసేసుకున్న తర్వాత మనం అసలు రేపు ఉదయం ఏం వండాలి, ఇంట్లో ఏం ఉన్నాయి ఏం లేవు అనేది ఒకసారి చూసుకుని చక్కగా మనమైతే మనకి హడావుడి లేకుండా పిల్లలది స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళని తిట్టి పంపించకుండా కొంచెం మంచిగా పంపించాలన్నమాట. అంటే మనకి హడావుడి వచ్చేసి బస్సు వచ్చేస్తుంది, వీళ్ళు ఇంకా టిఫిన్ తినట్లేదనో లేదంటే జల్ల వేయించుకోవట్లేదనో ఇట్లా కొంచెం వాళ్ళ మీద కోప్పడుతూ ఉంటాము. అలా కాకుండా మనం ఒక క్రమ పద్ధతిలో చక్కగా మన పనులు మనం నిర్వర్తించినట్లయితే వాళ్ళ మీద కూడా కోపపడాల్సిన అవసరం లేదండి. ఇప్పుడైతే నేను రేపటి చట్నీకి వేరుశనగ గుళ్ళు ఈరోజే వేపుదాము అని చెప్పేసి అనుకుని ఆ మూకుడైతే తీస్తున్నాను. నావన్నీ పాత వస్తువులేనండి, కొత్తవేమీ కాదు. అందుకని గిన్నెలన్నీ కూడా కొంచెం ఇంచుమించు ఇలానే ఉంటాయండి. ఈ మూకుడు కావచ్చు, అన్నం వండుకునే గుండుకి కావచ్చు, అన్నం వార్చుకునే దాక కావచ్చు, ఇవన్నీ కూడా మా అత్తయ్య గారు వాడినటువంటివే. నేను ఇప్పటికీ అవే వాడుతూ ఉన్నాను. కొత్తవి అంటూ నేనేం కొనలేదండి. ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కాస్త పెద్దవి అంటే మేము ముగ్గురు వండుకునేవి కన్నా కొంచెం పెద్దవి పైన ఉన్నాయి అనమాట. ఎవరైనా వచ్చినప్పుడు పైన కబోర్డ్లోంచి అవి తీసి వాటితో వండుతూ ఉంటాను. లేదంటే మా ముగ్గురికి ఈ సామాను ఇలా సరిపోతాయండి. చూసారు కదండి, ఆ ఒక్క సెల్ఫ్లో ఉన్నటువంటి సామాన్తోనే నేను ప్రతిరోజు వంట అయితే చేసేసుకుంటాను. ఇప్పుడైతే చక్కగా ఆ పల్లీలను అయితే వేయిస్తున్నాను. ఇవి ఇలా వేయించి పెట్టుకోవడం వలన రేపు మార్నింగ్ పెద్దగా హడావుడి ఉండదండి.
మళ్ళీ తిరిగి పల్లీలు వేయించనక్కర్లేదు. ఒకవేళ మనకి స్నాక్స్ అప్పటికప్పుడు ఏమీ లేవు అనుకుంటే ఈ పల్లీలనే కాస్తంత మిక్సీలో పొడి చేసేసి బెల్లం పొడి కలిపి చక్కగా ఉండలు చేసి కూడా ఇవ్వచ్చు. ఒక స్నాక్ ఐటెం కింద కూడా వాళ్ళకి యూజ్ అవుతుంది. అలానే పల్లీలు బెల్లము కలిపినటువంటి ఉండలు తినడం చాలా బలము. ఇది మనందరికీ తెలిసిన విషయమే కదా. ఇప్పుడైతే నేను పల్లీల్ని ఒకసారి వేయించేసుకున్నాను కదా, కొంచెం వేడి చల్లారిన తర్వాత ఒకసారి ఇట్లాగా మెదిపేసుకుంటే తొక్కలు ఊడిపోతాయండి. ఆ తొక్కల్ని చెరిగేసుకుని పల్లీ చట్నీ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. లేదంటే చెక్కీల కింద అదే మన పల్లీ ఉండల కింద కూడా చేసుకుని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మనం ఒక ఆర్డర్లో ఒక క్రమ పద్ధతిలో మన పనులను మనం చేసుకుంటూ ఏ వస్తువుల్ని వృధా చేసుకోకుండా చక్కగా మనకి ఏం కావాలి ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకుని మన పనులను మనం చక్కగా నిర్వర్తించామనుకోండి, మనకి ఆర్థికంగానూ ఇబ్బంది ఉండదు, పనులు చేసుకునేటప్పుడు హడావుడి ఉండదు, మన పనులు అవ్వలేదన్న కోపాన్ని మన పిల్లల మీద చూపించేటటువంటి ప్రతాపం కూడా ఉండదండి. అంటే చాలామంది ఏంటంటే పనులు అవ్వలేదన్నటువంటి విసుగుని లేదా నీరసాన్ని ఇదంతా కూడా పిల్లల మీద చూపించేస్తూ ఉంటారు. ఇది అందరికీ తెలిసిన విషయం అనుకోండి. అంతేకాకుండా పిల్లలు కూడా ఏం చేస్తారంటే స్కూల్కి వెళ్ళే ముందే మారం చేస్తూ ఉంటారు. బస్సు వచ్చేస్తుంది, వీళ్ళు సరిగ్గా తినరు, బస్సు వచ్చేస్తుంది, వీళ్ళు సరిగ్గా జళ్ళు వేయించుకోరు. అంటే ముఖ్యంగా ఆడపిల్లలకు చెప్తున్నాను, ఎందుకంటే రిబ్బన్లు అవి కట్టి జళ్ళు వేయాలి కాబట్టి కొంచెం టైం పట్టేస్తుంది. కాబట్టి మనమే కొంచెం ఒక అడుగు ముందుండాలండి. మన కిచెన్లో పని అయిపోయింది అనుకోండి, తర్వాత మనం మన పిల్లల పని చక్కగా చూసుకోవచ్చు అనమాట. ఇక ఇవి ఒకసారి బయటికి వెళ్ళి చెరుక్కొని తీసుకొచ్చేసానండి. మొత్తం తొక్క అంతా తీయను, కాకపోతే ఇలా కొంచెం మెదిపేసుకుని తొక్క అయితే తీసేస్తాను అనమాట. ఇక వీటిని రేపు మార్నింగ్ కోసం అని చెప్పేసి ఒక డబ్బాలో అయితే వేసి పెట్టుకుంటున్నాను. వీలుంటే వీటిని 2 సార్లు చట్నీ కింద కూడా యూస్ చేసుకోవచ్చు. లేదు అంటే ఒకసారి చట్నీ చేసుకుని ఒకసారి మనం వేరుశనగపు ఉండలు చేసుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చండి. ఇక ఈ డబ్బా పని అయితే అయిపోయింది. ఇక్కడే గ్యాస్ స్టవ్ పక్కనే పెట్టేస్తున్నాను. రేపు మార్నింగ్ చక్కగా ఇదే తీసేసి చక్కగా మనం శుభ్రంగా ఈజీగా వంట అయిపోవడానికి అని చెప్పి ఇక్కడే ఉంచాను. అలానే ఇడ్లీ పాత్ర కూడా తీసి స్టవ్ మీదే పెట్టేశానండి. అంత కంగారు అనమాట నాకు. మళ్ళీ ఎక్కడ రేపు మార్నింగ్ హడావుడైపోతుందా అని చెప్పేసి పాత్ర కూడా తీసేసి స్టవ్ పైన పెట్టేశాను. ఇవేమీ తీసుకొని అవసరం లేదనుకోండి, కాకపోతే నా హడావుడు అంతే. ఇక సాయంత్రం వచ్చేసి ఈరోజు నేను అంటే రేపు శనివారం కాబట్టి ఈరోజు నేను బాదం పప్పు అయితే నానబెడుతున్నాను. సాధారణంగా శనివారం మంగళవారం మేము నాన్ వెజ్ తినమండి, కాబట్టి ఆ 2 రోజులు గుడ్డు అయితే ఉడకబెట్టను. ఆ 2 రోజులు గుడ్డు బదులు ఇలా బాదము వేరే ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఇస్తూ ఉంటానన్నమాట. ఈవినింగ్ పూట డ్రై ఫ్రూట్స్ కంపల్సరీ అండి, ఏదో ఒకటి. అంటే అన్ని రోజులు అన్నీ తినాలన్న వాళ్ళు తినలేరు కాబట్టి ఏదో ఒకటి కంపల్సరీ ఇస్తాను. అవి కాకుండా శనివారం మంగళవారం మాత్రం ఈ విధంగా కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే నానబెట్టిస్తాను. మా పాపకే కాదండి, మా ఇంట్లో అందరం కూడా మేము ఇలానే తింటాము. ముఖ్యంగా ఆడవాళ్ళం మనం కంపల్సరీ తినాలండి. మనం హెల్తీగా ఉంటేనే మన కుటుంబం హెల్తీగా ఉంటుంది. ఇక ఇవి వచ్చేసి ఎండు ద్రాక్షలండి. ఎండు ద్రాక్షల్ని ఒకసారి కడగాలి, లేదంటే ఇసుకుంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఒకసారి కడిగేసి అప్పుడు మళ్ళీ నీళ్లు పోసుకుంటే ఉదయానికి చక్కగా నానుంటాయండి. ఈ ఎండు ద్రాక్షలు నానబెట్టినటువంటి వాటర్ కూడా పడేయనవసరం లేదండి, చక్కగా వాటితో పాటు తాగేయచ్చు. చాలా మంచిదట. చిన్నప్పుడు అమ్మమ్మ మాకు ఈ ఎండు ద్రాక్షల్లో గ్లూకోజ్ కలిపేసి ఇస్తూ ఉండేది. ఇక అవన్నీ నానబెట్టేసిన తర్వాత కిచెన్లో పని అంతా అయిపోయిన తర్వాత ఒకసారి శుభ్రంగా సింక్లో ఉన్నటువంటి అంట్లన్నీ తోమేస్తున్నానండి. అందులోకి మార్నింగే మనకి ఈ క్యారేజీ లంచ్ బాక్స్ ఇవన్నీ అవసరం కాబట్టి వాటర్ బాటిల్ కట అవి తోమేసేసి అవి పైకి వచ్చేటట్టు మిగిలిన గిన్నెలు కిందకి వెళ్ళేటట్టు సర్దుకుంటే ఉదయాన్నే హడావుడి లేకుండా మనకి చక్కగా క్యారేజీలు అవి మొత్తం ఒకేసారి తీసుకోకుండా, అంటే మనం అడుగు పెట్టేసామనుకోండి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా గిన్నెల స్టాండ్లోనే. కాబట్టి గిన్నెల స్టాండ్లో ఎప్పుడూ కూడా క్యారేజ్కి సంబంధించినటువంటి స్పూన్స్ కానీ స్నాక్స్ బాక్స్ కానీ లేదంటే బుట్టలు కానీ ఇలాంటివన్నీ పైకి వచ్చేటట్టు సర్దుకోవాలి. అప్పుడు మనకి ఉదయాన్నే హడావుడి లేకుండా ఉంటుంది. లేదంటే గిన్నెలు బుట్ట అంతా బోర్లించినా సరే ఒక్కొక్కసారి క్యారేజీ బాక్సులు అనేవి దొరకకుండా పోతాయండి. ఇక స్నాక్స్ బాక్స్ అయితే చిన్న చిన్న ఉంటాయి కాబట్టి కనిపించకుండా కూడా పోతాయి. కాబట్టి మనకు కావాల్సినవి మనం ముందే పైన పెట్టుకుంటే కనుక చక్కగా ఉదయానికి వాటర్ అయ్యి వాడిపోయి ఉంటాయి. అలానే మనకి హడావుడి లేకుండా వెతుక్కోవాల్సిన పని లేకుండా చక్కగా తీసుకుని పిల్లల క్యారేజ్ అది పెట్టేసుకోవచ్చు అండి. ఇవన్నీ అందరికీ తెలిసినటువంటి ట్రిక్సేనండి, కాకపోతే కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో షేర్ చేస్తున్నాను. ఇలా శుభ్రంగా అంట్లు అవి తోమేసిన తర్వాత కిచెన్ అంతా కూడా ఒకసారి క్లాత్తో తుడిచేస్తానండి, మార్నింగ్కి ఇబ్బంది లేకుండా. ఎందుకంటే కిచెను మెస్సీగా ఉంటే మనకు కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకని ఒకసారి జస్ట్ క్లాత్తో తుడిచేసి
ఇట్లా అగరబత్తితో పొగ వేసుకోవడం నాకు అలవాటండి. అగరబత్తి ఉంటే అగరబత్తి, ధూప్ స్టిక్ ఉంటే ధూప్ స్టిక్. ఈ రెండిట్లో దేనితోనైనా చక్కగా పొగ అయితే వేస్తాను. ఇది అమ్మమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నానండి. అమ్మమ్మ వంట చేసేటప్పుడు వంట అయిపోయిన తర్వాత అప్పట్లో కట్టెల పొయ్యిలు కాబట్టి కట్టెల్ని ఆర్పేటప్పుడు కొంచెం బొగ్గులు అవి బయటికి లాగేసి వాటి మీద కొంచెం సాంబ్రాణి కానీ గుగ్గులం కానీ వేసేదండి. అంటే దోమలు అవి రాకుండా ఉంటాయి. అలానే ఉదయాన్నే వచ్చేసరికి కిచెన్ అంటే సావిడి అని చెప్పేసి అనేవారు. సావిట్లో వండేవారు అనమాట వంటలు. అదంతా కూడా ఫ్రెష్గా ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉండేదన్నమాట. మనకి ఇప్పుడు అలాంటి కట్టెల పొయ్యిలు లేవు. అలాంటి సావిట్లోని వంటలు చేసుకునేటటువంటి రోజులు కూడా కాదు కాబట్టి మన కిచెన్ని మనం కొంచెం మంచిగా ఉంచుకోవడానికి ఉదయాన్నే ఒక ఫ్రెష్ ఫీల్ రావడానికి ఇలా ధూప్ స్టిక్స్తోని అలానే అగరబత్తీలతోని కూడా మనం పొగ అయితే వేసుకోవచ్చు. దీనివలన దోమలు రాకుండా ఉంటాయి. కిచెన్లో ఉల్లి వెల్లుల్లి ఇలాంటివన్నీ వాడటం కదా, దానివల్ల బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుందండి. అంటే అమ్మమ్మ పొయ్యి చుట్టూతో తిప్పేది, నాకు అదే అలవాటు అయిపోయింది. దానివల్లనే నేను కూడా గ్యాస్ చుట్టూతో తిప్పేస్తూ ఉన్నాను. గ్యాస్ అంతా ఇలాగ క్లీన్ చేసేసాను కాబట్టి. కిచెన్ అంతా ఒకసారి దూపం చూపించేసి చక్కగా నీట్గా కిచెను క్లీన్గా ఉంటుంది. అలానే ఈ అగరబత్తీల వల్ల మంచి స్మెల్లతోటి మార్నింగ్ మంచి వైబ్ ఉంటుందండి. అలానే దోమలు చిన్న చిన్న పురుగులు ఇలాంటివేమీ కూడా రాకుండా ఉంటాయి. సాధారణంగా స్కూల్ డేస్లో మేము 9 అయ్యేసరికే పడుకుంటాము. హాలిడేస్ అయితేనే ఒక గంట లేటుగా పడుకుంటామన్నమాట. లేదంటే 9 అయ్యేసరికి నిద్రపోతామండి. మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.